హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను స్వరోస్కి పర్ల్స్తో సింగిల్ లైన్ చైన్ చేస్తున్నానండి. లాస్ట్ టైం చేసినవి కూడా నేను వీడియో పెట్టలేదు కదా. సో అప్పుడు నేను చాలామంది అడిగారు వీడియోస్ ఎందుకు తీయలేదని. వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు వీడియో తీస్తూ వర్క్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి. సో అందుకని చెప్పి నేను ఎప్పుడైతే కొంచెం ఫ్రీ ఉంటానో అప్పుడు మాత్రమే మేకింగ్స్ చేస్తాను. నేనే కాదు, చాలామంది సకానికి పైగా వీడియోస్ అనేది తీయకుండానే వర్క్ చేస్తారండి. ఎందుకంటే వీడియో తీస్తూ వర్క్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదు అంటే కొంచెం కంఫర్ట్గా ఫ్రీగా ఈజీగా చేయగలుగుతారనమాట. సో నేనైతే ఇది నైలాన్ థ్రెడ్కి ఎక్కించుకోవడానికి ఒక నీడిల్ అయితే యూస్ చేస్తున్నానండి. ఆ నీడిల్ చాలా అంటే చాలా చాలా సన్నగా ఉంది. దానికి ఏదైతే ఐ ఉంటుంది కదా మనం థ్రెడ్ ఎక్కించుకోవటానికి, అది కూడా చాలా చిన్నదే ఉంది. చాలా కేర్ఫుల్గా ఎక్కించుకోవాలి. నాకు బాగా యూజ్ అనిపించింది. అండ్ ఇవి మన దగ్గర స్టాక్ ఉన్నాయి. ఇది స్వరోస్కి పర్ల్స్తోనే కాదండి, ఇదే సేమ్ కస్టమర్ మనకి బీడ్స్తో కూడా ఇచ్చారు. ఆనెక్స్ బీడ్స్తో ఇచ్చారు, సీజెడ్ బీడ్స్ ఉంటాయి కదా వాటితో కూడా ఇచ్చారనమాట. సో ఒకటి అయితే అయిపోయింది, సీజెడ్ బీడ్స్ది ఇంకా అవ్వలేదు. అవన్నీ కలిపి నేను ఇంకో రోజు వీడియోలో అయితే చూపిస్తాను. మన దగ్గర అన్ని రకాల కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉంటాయండి. జ్యువెలరీ మేకింగ్కి సంబంధించి ఒకవేళ మా దగ్గర ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ లేకపోయినా కూడా మేము ఆ టైప్ తీసుకొచ్చి మీకు కస్టమైజ్ చేస్తాము, టైం అనేది మీరు ఇచ్చారు అంటే. సో ఇలాంటి మేకింగ్స్ మేము ఇప్పటివరకు చాలా చేసాము. ఇదే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్లోకి వెళ్ళి మరిన్ని వీడియోస్ చూడండి. సో మీకు ఓకే అనుకుంటే, నమ్మకం అనిపిస్తే ఆర్డర్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీస్ ఉండవు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. అండ్ ఇది నేను రెండు వైపులా ఎక్కించేసుకున్న తర్వాత ఈ లాకెట్ ఉంది కదా, లాకెట్కి కిందన పర్ల్స్ ఇచ్చారు. సో ఆ పర్ల్స్ వద్దు అని చెప్పి కస్టమర్ చెప్పేసరికి అవి తీసేసి స్వరోస్కి పర్ల్స్నే నేను వేస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్న వేరియేషన్ ఉన్నా కూడా మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో నేను ఈ పర్ల్స్ అనేది తీసేసి స్వరోస్కి పర్ల్స్ వేస్తున్నానండి. ఇది యాక్చువల్గా నేను ఇక్కడ లోకల్లో రీటైల్లోనే కొన్నాను, బయట నుంచి తెప్పించలేదు. సో కస్టమర్కి కావాలి అంటే అక్కడ షాప్లో కొనేసి మేక్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కొత్తిమీరతో ఏదైతే స్వరోస్కి పర్ల్స్ ఉంటాయో వాటిల్లో ఎక్కించి కట్టు తీగుతూ కొత్తిమీరతో ఇలా చుట్టేస్తున్నాను అనమాట. దీనికి ఇంకా లోరియల్స్ అవన్నీ ఏవి వేయలేదండి. ఎందుకు అంటే మనకి స్వరోస్కినే కావాలి అని చెప్పారు. లేదు అంటే ఇక్కడ మనం గ్రీన్ కలర్ బీట్ వేసుకొని లోరియల్స్ వేసుకోవచ్చు, అప్పుడు వేరే లుక్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఇలా వెనకాతల ఎండింగ్ నేను ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను దారాన్ని. నేను చేసిన తప్పేంటి అంటే ఇక్కడ ఇలా మనం ఏదైతే దారం ఫైనల్గా మనం ముడి వేస్తామో అప్పుడు ఒకసారి మొత్తం పర్ల్స్ అన్నీ దగ్గరికి చేసుకొని అప్పుడు ముడి వేయాలి. సో ఇది నేను మీకు వీడియోలో ఒక్కసారే చూపించాను, కానీ ఈ చైన్ని నేను 3 times చేశాను. వీడియోలో చూస్తున్నది ఫస్ట్ టైం అనమాట. సో తర్వాత ఇంకొకసారి చేశాను, తర్వాత ఇంకోసారి చేస్తే అప్పుడు పర్ఫెక్షన్ నాకు నచ్చింది. నా ఐటెంని నేనే రిజెక్ట్ చేసుకుంటానండి. ఫస్ట్ కస్టమర్ రిజెక్ట్ చేయక్కర్లేదు, ఫస్ట్ నేనే రిజెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ రాలేదనుకోండి, వచ్చే వరకు కూడా చేస్తూనే ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం థ్రెడ్ ఫైనల్గా చేసేసిన తర్వాత లుక్ బాగోకపోయినా, దారం కనిపిస్తున్నా దాని లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను చైన్కి లాకెట్ అనేది అటాచ్ చేయకుండా నేను చేసేసాను. తర్వాత చైన్ అటాచ్ చేస్తున్నప్పుడు కొంచెం ఏవైతే బీడ్స్ని అటు ఇటు జరిపేసరికి ఇంకా లూజ్ అయిపోయింది. సో నాకు అది నచ్చలేదనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇలా చేసుకుంటున్నప్పుడు మిడిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లాకెట్ని ఎక్కించేసేయండి. ఎక్కించి పెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రిమైనింగ్ బీడ్స్ అనేది ఎక్కించండి. ఈ లోపల బ్యాక్ సైడ్ నేను చూపించలేదు, కానీ బ్యాక్ సైడ్ దానికి ఇంకా హుక్ అనేది ఉంది. సో ఇదైతే లాకెట్ 540 రూపీస్ పడింది మనకి. చాలా మంచి క్వాలిటీ ఉంది, ప్రీమియం క్వాలిటీలోనే ఉంది లాకెట్. నాకు నచ్చింది, అందుకని రీటైల్ అయినా కూడా తీసేసుకున్నాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఎలాంటి బీట్స్తో మీకు కస్టమైజేషన్ కావాలన్నా పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చివరి వరకు మీరు చూశారు అంటే నా వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ చేసి వెళ్ళండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.